ఇగో ఈయన రైతు, ఇగో చూడండి, ఈయన పంపిండు. చెప్పండి మీరే ఎందుకు ముందు ఎవరన్నా ఒక్క లెక్క చేస్తాను. నేను నిన్న తాము చూస్తాను. ఎన్ని గంటలకు వచ్చినావు? మొత్తం తిరుగుతున్నాము. ఇప్పుడు పోతే అక్కడ పోవాలి. నాకు మధ్యలో పోతాను. కొంత బద్దం ఇరవై బద్దం ఉండాలి. రేటు కాదు ఎలా పోతే ఇచ్చేస్తాను. రైతులు చూస్తే కుక్కలు చూసి నాకు చూసుకోండి. రైతులు చూస్తే కుక్కలు చూసి నాకు చూసుకోండి. మనం రైతులు రైతులు ఎంతకాలం జరగాలి? చూసిరా ఆయన ఏమంటాడు? చూసిరా, రైతులను చూస్తే కుక్కలను చూసినట్టు చూస్తూ ఉన్నాడని ఆవేదనతో చెప్తా ఉన్నాడు. ఇది అర్థం కాదా ప్రభుత్వానికి, మంత్రులకు? ఇది కనపడతలేదా? ఇంత దరిద్రమా, ఇంత దారుణమా రైతుల పరిస్థితి? నేను చెప్తున్నా కదా, ఈ సన్నాసులందరికీ అన్నం పెట్టద్దు. అన్నం పెడితే ఇట్లనే ఉంటుంది, తినుకుంటా మనల్ని ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు. మనం పండించుడు బంద్ చేస్తే వాళ్ళు ఏం తింటారో ఒకసారి చూడాలి. మన్ను బుక్కిపియాలి, అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. ఆయన పంట పండియడానికి 6 నెలలు కష్టపడాలి, తీసుకొచ్చి అమ్ముకోవాలంటే కూడా 6 రోజులు కష్టపడాలి. అంటే వెయిట్ చేయాలన్నా మీకోసానికి. ప్రభుత్వం మళ్ళీ మద్దతు ధర ఇచ్చి ప్రతి చివరి గింజ దాకా మేము కొంటామని చెప్తారు కదా, సోయి లేకుండా. మరి చెప్పిన మాటలకు మీరు చేస్తున్న పనులకు ఏమన్నా పొంతన ఉన్నదా? అసలు ఏమన్నా ఆలోచన ఉన్నదా? ఆలోచనతో చేస్తున్నారా? ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం వ్యవసాయం మీదనే ఆధారపడుతున్న కుటుంబాలు ఉండగా ఆ రైతుల గోసబుచ్చుకుంటా ఉన్నారు. మరి ఆ కుటుంబాలను ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఆయన తిన్నదరగాక రోడ్ల మీదకి వచ్చిండా? చెప్పాలి దీనికి సమాధానం. ఇలా గ్రామాలల్లో రుణమాఫీ కాక కొంత ఏడుస్తే, రైతు బంధు రాక అట్లేడిస్తే, ఫైనల్గా మీరు బాధ పెట్టేది నీ బోనస్ ఎవరికి కావాలి? నీ బోనస్ తిడతా ఉన్నారు. నీ బోడముండ బోనస్ ఎవరికి కావాలని అంటా ఉన్నారు. ఏడబెట్టుకోనికి నీ బోనస్ 500 రూపాయలు అంటున్నారు. పోనీ వడ్లతో ఆ పైసలతో వేస్తున్నామంటే అది కూడా లేదు. తర్వాత వేస్తేనే తెలుస్తుంది దాని విలువ. నీ విలువ ఏందో నాకు అర్థమవుతలేదా? మాకు అర్థమవుతలేదా? సపరేట్గా నువ్వు సపరేట్ 500 వేస్తే మీ విలువ అర్థమవుతుందా? రుణమాఫీ చేయడం చేత కాలేదు, రైతు బంధు వేసుడు చేత కాలేదు, 500 రూపాయలు వేసేసి ఇక మేము సూపర్గా చేస్తామని చూపెడితే రైతులు సైలెంట్గా ఉంటారు అనుకుంటున్నారా? కొంచెమని ఉండాలి అని రైతులు తిట్టుకుంటా ఉన్నారు. ఇగో ఇంత ఉండంగా, ఇగో ఇన్ని ఉండంగా ఇక్కడ చూడరు. ఇగో రాష్ట్రంలో ఒక దిక్కేమో కలెక్టర్ మీద దాడి, ఆ దాడిలో రైతులు సరే అయినప్పటికీ రైతు ముసుగులో ఉన్న ఓలో కార్యకర్తలు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో మహారాష్ట్ర ఎన్నికలలో బిజీ, ఆయన ముంబైలో బిజీ ప్రచారం చేసుకుంటుండు. నేను ఇక్కడ మొత్తం తెల్లగా చేసేసిన, మళ్ళా మా కాంగ్రెస్కి ఇట్లా ఇక్కడ వచ్చినా అంటే మళ్ళీ మొత్తం తెల్లగా అయిపోతుంది, మా లెక్కనే చేస్తారు అని చెప్పారు. మీ లెక్క చేస్తారని తెలిస్తే ఒక్కడోటే ఏడు తెలుసా? మీరు చెప్పే ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇప్పుడు ఆడ దొంగ మాటలు చెప్తారు కదా, అది కనుక కరెక్ట్ అని తెలిస్తే ఆడ మీకు ఒక్క ఓటు కూడా రాదు. అందుకే మల్లికార్జున ఖర్గే కరెక్ట్ చెప్పిండు, మీకు చాతగా దియ్యకుర్రాబాయ్, మమ్మల్ని బద్నాం చేయకుర్రాబాయ్, అధిష్టానానికి చెడ్డ పేరు రాబాయ్ అని చెప్పిండు. అన్నట్టే ఇలా ఇక్కడ గ్యారంటీలు అని చెప్పి కర్ణాటకలో గ్యారంటీలు అని చెప్పి ఏం చేసిండ్రో ఇలా మహారాష్ట్రలో కూడా చెప్తే తెలుస్తుంది. అంతేగాని చేయండి మాత్రం నేను చేసేస్తాం, అంతా మంచిగా అయిపోయింది, బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పి ఇలా అక్కడి ప్రజలను కూడా భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆయనేమో అక్కడ బిజీ. ఇక్కడ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్కడ బిజీ ఉన్నాడు తెలుసా? లండన్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఎంజాయ్ అంటే అది ఏం ఎంజాయ్ చూడరు. ఇక ఏది జరగక పంటలు కోసి తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల కాడ వెయిట్ చేస్తుంటే ఇట్లా బాధపడుతున్నారు. కొంతమంది దగ్గర కాంటాలు ఇంకా మొదలు కాలేదు, కొంత జాగాలు మొదలైతే ఎక్కువ తీసుకుంటున్నారు, అట్లా నష్టం చేస్తున్నారు, పైసలు కూడా పడలేదు కరెక్ట్గా. ఇక్కడ ఈయన మంత్రి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇగో చప్పట్లు కొడుతుండు, హ్యాపీగా ఉన్నాడు.
నేను ఇదేదో మందు తాగుతున్నానో పార్టీ చేసుకుంటున్నానో చూపిస్తలే, కానీ లండన్ పర్యటనలో ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు. దగ్గొచ్చేదాకా నవ్వుతున్నాడు, అంత ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఇది ఏ దానికి చూపిస్తా ఉన్నా అంటే, ఆయన లండన్లో ఏ పర్సనల్ పార్టీ అయినా చేసుకొని ఏం ఎంజాయ్ అయినా చేయని అది మాకు అక్కర్లేదు, కానీ మంత్రిగా ఒక హోదాలు ఉన్నావు ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖకి. అయితే ఏం చేస్తూ ఉన్నావు? నీ శాఖ సంగతి సరే పక్కకు పెట్టు, అసలు మంత్రిగా నీ జిల్లాలో ఏం జరుగుతూ ఉంది? ఉమ్మడి జిల్లాకి నువ్వు మంత్రిగా ఉంటే మరి అక్కడ జరిగిన ఇట్లాంటి ఘటన నేపథ్యంలో ఓ పక్క రైతుల అరెస్టులు, ఇంకో పక్క ఇట్లా దాడులు అని ఇన్ని రకాలుగా వార్తలు వస్తూ ఉంటే నీకు మాత్రం ఇవేమీ పట్టట్లేదు. ముఖ్యమంత్రి ఏమో ముంబైలో బిజీ, మంత్రి ఏమో లండన్లో బిజీ, మిగిలిన మంత్రులు యాడుండరో తెలియదు, మిగిలిన మంత్రులు ఏం చేస్తారో తెలియదు. వ్యవసాయ శాఖ మంత్రి అయితే అసలు ఏం చేస్తుండో తెలియదు. ఈ రాష్ట్రంలో ఏమైనా చేస్తుండా అంటే నాకు ఏమీ తెలుస్తలేదు. ఆయన ఏడుంటుండు, ఏడ తింటుండు, ఏడవంటుండు మాకేం అవసరం లేదు, కానీ ఏమైనా చేస్తుండా అసలు? ఎప్పుడన్నా ఓ గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి రైతులకున్న బాధల గురించి మాట్లాడుతుండా? ఎప్పుడో ఒకసారి క్యాబినెట్ కాగానే ఏదో ఒక రోజు మాట్లాడాలి, లేదంటే ఎక్కడన్నా ప్రమాణ స్వీకారోత్సవం ఉంటే అడవి ఏదో ముచ్చట చెప్పి రావాలి. ఇప్పుడైతుంది, అప్పుడైతుంది, బర్త్డేకి అవుతుంది, డెత్ డేకి అవుతుంది అని ఏదో పనికి మళ్ళీ ముచ్చట్లు చెప్పి కథం పట్టించేసి వచ్చేయాలి. ఇక దాని తర్వాత మళ్ళీ దొరకడిగా, ఓనికి దొరకడిగా, ఓన్ అయ్యకి దొరకడిగా, మళ్ళీ అడుగుదామంటే కూడా ఫోన్లో దొరకడు, లేకపోతే డైరెక్ట్ దొరకడు, దొరికినా తప్పించుకొని తిరుగుతారు చేయడం చేతగాక. అందుకే ఏ మంత్రులు ఏం చేస్తున్నారు, ఎవరికి ఏమున్నది? రాష్ట్రంలో ఎన్నో చెప్పినరబ్బా, వీళ్ళు వచ్చే ముందు మీ అందరికీ గుర్తుండాలి, నిరుద్యోగులు 30 లక్షల మంది విద్యార్థులు ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నాయి, అలా బతుకులు ఆగమైపోతూ ఉన్నాయని ఎంతో గొప్పగా చెప్పారు. గొప్పగా అంటే ఇక వాళ్ళని ఉద్ధరిస్తామన్నట్టు చెప్పారు. కథం ఇలా విద్యార్థులది ఆగం, అలా ఉద్యోగాలు ఆగం, నిరుద్యోగుల గురించి పట్టించుకున్నది లేదు. పాత ప్రభుత్వం లేచిన నోటిఫికేషన్లతో వచ్చిన ఉద్యోగాలను పట్టుకొచ్చి మేము ఇచ్చినామని చెప్పేసుకొని కథం ఇది మేమే ఏదో అంటారు కదా, పక్కింటోని పుట్టిన పిల్లలని తీసుకొచ్చుకొని చూపించుకున్నట్టు అయిపోయింది. అది అంతే కదా, వాళ్ళు చేసిన వాళ్ళది అది కష్టం, అది పక్క పంటోని బిడ్డను తీసుకొచ్చి ఇది బిడ్డ అన్నట్టు అయిపోయింది. అది ఆ సంతానం నా సంతానం అని చెప్పుకుంటే సిగ్గు అనిపించాలి వాళ్ళకి. మరి నువ్వు వచ్చినాక నీ జాబ్ క్యాలెండర్ ద్వారా ఎంతమంది విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది ఎన్ని నోటిఫికేషన్లు వేసినావు, ఆ నోటిఫికేషన్ల ద్వారా ఎన్ని ఉద్యోగ కల్పన జరిగింది, లేదా ప్రైవేటు ఉద్యోగాల కల్పన ఎంత చేసినావు ఈ రాష్ట్రంలో, ఇది తెలవాలి. ఇది తెలియదు, ఇది వదిలేస్తారు. ఇంకో పక్క మన దగ్గర నిధుల కొరత అయితే ఎప్పటి నుంచి కేసీఆర్ ఉన్నప్పటి నుంచే ఉన్నది. అది 5 లక్షల కోట్ల అప్పు ఉన్నది, సరే ఓకే. ఇప్పుడు మరి 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లా పెట్టుకున్నారు అసలు నాకు అర్థం కాలేదు. మీ రెవెన్యూ లోటు ఎంత ఉన్నది, వ్యయం ఎంత ఉన్నది, రాబడి ఎంత ఉన్నది, ఈ లెక్కలు చేసిన సన్నాసి ఇవ్వడు అసలు. ఇట్లా చేయలేనప్పుడు, ఇట్లా కుదరనప్పుడు ఎంత అయితే సరిపోతుందో అంతే బడ్జెట్ పెట్టుకోవాలి కదా. ఈ లెక్కలు ఆనాడే చెప్పినాం మేము, ఆ 3 లక్షల కోట్ల బడ్జెట్ చూసినాడే చెప్పినాం. ఇవన్నీ లెక్కలు మాత్రమే, ఇవన్నీ ఏది వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇళ్ళకెళ్ళి చేసేది లేదు, పోయేది లేదని ఆ లెక్కలు చూసి ఆ రోజే చెప్పినాం. 70,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతుల కోసం కేటాయించడమని చెప్పినారు కదా. ఎక్కడ పోయినా ఆ 70,000 కోట్ల రూపాయలు ఎప్పుడు దాకా పెడతారు, ఎప్పుడు పెడతారు? రైతు బంధు 7,000 కోట్లు కూడా వేయలేని మీరు 70,000 కోట్ల రూపాయలు అంటే ఈ వడ్లు పత్తి ఇవన్నీ కొన్నాక ఇచ్చే బిల్లులు మీకు మేము ఇస్తూనే ఉన్నాం కదా. మీకు మేము పంట ఇస్తేనే కదా మీరు మాకు ఇచ్చే పైసలు. సో ఇంట్లో మీరు కేటాయించిన నిధులెన్ని, మీరు ఇస్తున్నటువంటి సబ్సిడీలు ఏంటి, ఇవేమీ మాట్లాడరు. రైతులకి ఇట్లా, విద్యార్థులకు అట్లా, మహిళలకు ఇస్తామని చెప్పి 2,500 కథం. ఇక దాన్ని ముచ్చటనే లేదు, దాన్ని మాట్లాడేటోడే లేడు, ఇక దాన్ని అడగరు. ఇక ఇట్లో పెన్షన్లు ముసలోళ్ళకి 2,000 4,000 చేస్తానంటే అది అడ్రస్ లేదు. వితంతువులకి అట్లే వికలాంగులకు కూడా పెంచుతా అని చెప్పిండు, దాని గురించి నో రెస్పాన్స్. ఇంకా అసలు మాట్లాడేటోడే లేడు. ఉన్న పెన్షన్ కూడా ఇస్తే చాలు బిడ్డ అనే కాడికి వచ్చారు. ఉన్నది ఇస్తే చాలు, ఈ కొడుకులు ఇచ్చేది లేదు పోయేది లేదు అనే కాడికి వచ్చారు. ఇట్లా ఏది ఇవ్వకుండా అందరినీ బాధ పెట్టుకుంటా. మొన్న కూడా ఎవరో చెప్తా ఉన్నారు, ఇప్పుడంటే చెక్కులు ఇస్తున్నాం కానీ మళ్ళా అతి త్వరలో మీకు తులం బంగారం ఇస్తావు. ఎట్లు ఇస్తావు తులం బంగారం? ఎవరికి ఇస్తావు? నువ్వు మళ్ళీ చేసుకుంటావునుక, నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక మొన్నటి నుంచి ఇప్పటిదాకా చేసుకున్నావునుక. ఇది రుణమాఫీకి కూడా వర్తిస్తుంది సేమ్. నువ్వు కట్ ఆఫ్ డేట్ పెట్టి నువ్వు అంతకంటే ముందు తీసుకున్న వాళ్ళకే ఇస్తా అని చెప్పి